అండ్ ఇప్పుడు మనమందరూ ఎదురు చూసిన టైం ఇచ్చేసింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దాకా విచ్చేసిన ప్రముఖ నటుడు హూ ఇస్ నన్ అదర్ దాన్ మిస్టర్ జగదీష్ భండారి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. పుష్ప 2 ఫేమ్ కేశవ గారు. Here we go. Come on everyone, please put your hands together. విజిల్లు చప్పట్లు ఏం వినిపించట్లా. ప్లీజ్ నా అడ్డా నా అడ్డా సో 1 minute మనం అందరం కలిసి ఆ ఒక పుష్ప తగ్గేదేలా చేద్దామండి. రెడీ స్టడీ. ఐఎమ్ సారీ. సో రెడీ స్టడీ 3 2 1 గో. అస్సలు తగ్గేదేలే. సూపర్బ్. ఆల్రైట్, సో అందరూ ఒకసారి జస్ట్ వన్ గ్రూప్ ఫోటో. లెట్ వి స్టాండ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. సో మీరు విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలండి. 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. హలో ఆల్, ఎలా ఉన్నారంతా? గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారంతా? ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ అండి ఫిలిం ఫెస్టివల్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు. నాతో పాటు మా బావగారు, మా నాన్నగారు, మా అక్కగారు కూడా వచ్చారు. నా మేనల్లుళ్ళు కూడా వచ్చారు. యా, సో వాళ్ళు వచ్చేలోపు నిన్నే పుష్ప థ్యాంక్ యూ మీట్ జరిగింది. అండ్ పుష్ప 2ని ఇంత హ్యూజ్ హిట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడే కాదు, అంటే నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్ళిపోయింది సినిమా. మీ అందరికీ నచ్చింది కదా పుష్ప 2? అందరు చూసారు కదా? థ్యాంక్ యూ. జగదీష్ గారు, ఇంకొక రిక్వెస్ట్ అండి. మీ ఒక 2 డైలాగు పుష్పల నుంచి మా కోసం ఏమంటారు అందరూ? ఎస్ అని చెప్పాలి. లెస్ అంటే విజిల్స్ రాని. ఓకే, సో 2 డైలాగులు ప్లీజ్. అంటే ఒకటి చెప్తాను. సో పుష్ప 2లో ప్రీ క్లైమాక్స్లో ఆల్మోస్ట్ అంటే అజయ్ గారి కూతురు, అదే ముల్లెట్టి మోహన్ రావు గారి కూతురు కిడ్నాప్ అయిపోయిన తర్వాత నేను, పుష్పరాజ్, ఇంకా మా టీం అందరం కలిసి మొత్తం వెతుకుతూ ఉంటాం. సో లాస్ట్లో నాకు ఫోన్ వస్తుంది బుగ్గారెడ్డి నుంచి. అంటే బేసిక్గా కేశవ క్యారెక్టర్ని ఫస్ట్ పార్ట్లో కాస్త అమాయకుడు అంతా, అంటే పుష్పరాజ్ ఏది చేస్తే దానికి సంబంధించి మీకు తెలుసు, మీరు చూశారు. అంటే ఆ క్యారెక్టర్ని చూసినంత వరకు మీరు ఒక గ్రాఫ్ అనుకుంటారు కదా, ఓ వీడి ఇలా అలా అని చెప్పి. నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, నిన్న సుక్కు సార్తో మాట్లాడుతున్నప్పుడు, సారీ సెట్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ పర్టికులర్ డైలాగ్ దగ్గర నాకు ఒక కన్ఫ్యూజన్ ఉండే. సార్ నేను ఈ డైలాగ్ని ఇలా చెప్పొచ్చా అంటే, ఆ డైలాగ్ ఏంటంటే బుగ్గిరెడ్డి ఫోన్ చేసి పాపని కిడ్నాప్ చేసింది మేమే అని చెప్తాడు. చెప్పిన తర్వాత నేను రియాక్ట్ అవ్వాలి. అంటే కేశవ అంత అగ్రెషన్గా రియాక్ట్ అయ్యేంత ఛాన్స్ ఎంతవరకు ఉంది అంటే, ఆ సిచ్యువేషన్ అంత క్రియేట్ చేసింది కాబట్టి నేను సార్ని అడిగాను, సార్ నేను చేయొచ్చా అని చెప్పి. సో ఆ డైలాగ్ చెప్తా. ఆయన అంటాడు పాపని కిడ్నాప్ చేసింది మేమే అనగానే, రే ఒక్కొక్కడి పుచ్చలు బయలుపోతాయి నా కొడుకల్లారా పాపెట్టుండదే అని చెప్పి. సో అక్కడ కేశవ ఎమోషన్ అనేది అది ఒక పీక్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే అది నాకు చాలా ఇష్టమైన ఎమోషన్. నాకు చాలామంది చెప్పారనమాట అక్కడ. అంటే సుక్కు సార్ దాన్ని తీసిన విధానం కూడా బేసిక్గా ఫస్ట్ ఒకటి అనుకున్నాం, ఒక దగ్గర చేద్దామని. మళ్ళీ తర్వాత అలా కాదు, ఈ ఎమోషన్ అంత దూరం వెళ్ళిపోవాలి అంటే నేను టెంట్లో నుంచి పరిగెట్టుకుంటూ వస్తూ మళ్ళీ పుష్పరాజ్ దగ్గరికి వచ్చేసరికి పుష్పరాజ్ ఇట్లా ఫోన్ తీసేసుకుంటాడు. సో ఆ సీక్వెన్స్ నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించిన సీక్వెన్స్ అది. సో చాలామంది చెప్పారు థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ ద డైలాగ్. అండ్ వన్ అనదర్ థింగ్, పార్ట్ 1లో పుష్పరాజ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఇది కూలోడి కథ అనే తేలిగ్గా తీసిపారేతో, నాలంటో నీలంటాడు ఎవరినైనా ఉంటాడు, ఆన్లంటాడో ఎర్రచందనంలాగా అరుదుగా ఉంటాడు. సో దట్ ఈస్ వాట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో బన్నీ సార్ ఈజ్ లైక్ సంథింగ్ ఎల్స్. నాకు సపోర్ట్ చేసిన విధానం కానీ, సినిమా షూట్ చేసినప్పుడు అంటే ఒక కొత్త యాక్టర్ అన్నట్టుగా ఉండేది కాదు సెట్లో. 5 years ఎక్స్పీరియన్స్ అయింది కదా పార్ట్ 1 and 2, అండ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్. నేను నేర్చుకునేందుకు అంటే నాకు ఒక జీవితం నేర్పింది అనొచ్చు పుష్ప సినిమా. అందులో వర్క్ చేసిన వాళ్ళు కానీ, నా తోటి నటులు కానీ
ఇంకోటి ఏంటంటే అంత పెద్ద సినిమాలో నేను చిన్నప్పటి చూస్తున్న యాక్టర్స్తో కలిసి పనిచేస్తాను. సునీల్ గారు, రావు రమేష్ గారు, అండ్ నాకు ఇంకా ఇష్టమైన ఫవాద్ ఫాజిల్ గారు, రష్మిక మేడం. సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ అందరితో అజయ్ సార్, వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుండే. ఏంది, ఎక్కడ స్టార్ట్ అయ్యాం, యాడికి వచ్చామని చెప్పి. అదే గ్రేటెస్ట్ ఫీలింగ్ ఆ 5 years నా ఎక్స్పీరియన్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఇంకొకటి ఇక్కడ అదే చాలామంది కొత్త యాక్టర్స్ వాళ్ళ కోసం అని చెప్పి మేబీ అంతే కదా, డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా. యా హలో 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 అండి అందరికీ. బేసిక్గా సభకు నమస్కారం. అందరికీ పేర్లు చెప్పలేను. సౌమిత్ మీడియా, వంశీ టీవీ, సౌమిత్ మీడియా, వంశీ టీవీ, మోట్ ఫౌండేషన్ అందరికీ స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. సో మా నాన్నగారు వస్తున్నారా? సో ఇంకోటి ఏంటి అంటే ఇంకో విషయం చెప్పాలి. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవాలనే నాకు చాలా ఉంటుండే. ఇక్కడ వచ్చి జాయిన్ అవుదాం అని చెప్పి. సో 3 years డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు అంత ఛాన్స్ లేకుండే. లైక్ మళ్ళీ ఏం చేద్దామని ఆలోచించుకుంటూ అక్కడే వరంగల్లోనే చదువుకుంటూ ఉన్నా. కాకపోతే మళ్ళీ ఇక్కడికి రావాలి, అప్లై చేయాలి అంటే నా అదృష్టమో దరిద్రమో డిగ్రీ పాస్ కాలేదు. పాస్ అయ్యేవాడిని నేనే, అంటే కొంచెం టైం తీసుకొని చేద్దాంలే అనుకున్నా. సో పీజీ అయినా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే, బట్ రైట్ నో ఇక్కడ నందమూరి తారక రామారావు గారి స్టేజ్ మీద ఇక్కడుండి మాట్లాడడం నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. అండ్ దీనికి అంతటి కారణం నేను యాక్టర్గా ఇప్పటికీ ఈ స్టేజ్ మీద ఇంత దూరం వచ్చానంటే దానికి ఒక మూల కారణం ఉంది. ఒకటి యాక్టింగ్లో. అసలు నేను ఇండస్ట్రీకి వచ్చింది యాక్టర్ అవుదామని కాదు, డైరెక్టర్ అవుదామని. యాక్సిడెంటల్గా నేను యాక్టర్ అయ్యా. దానికి మూల కారణం ఏంటి అంటే నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం. సో ఆ ప్రయత్నం ఏంటి అంటే నేను మా బావగారు కలిసి ఒక షార్ట్ ఫిలిం చేసుండే. సో ఆ షార్ట్ ఫిలిం గురించి అంటే నేను ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకొని, కొంతమంది అడిగితే వాళ్ళ షార్ట్ ఫిలిం షూటింగ్కి రానిచ్చేవాళ్ళు కాదు. సర్లే మనకేం తక్కువ అని చెప్పి మన దగ్గర డబ్బులు ఉంటే అయినా చేయొచ్చు అనే ఉద్దేశంతో బ్రో అదొక. సో మన ఫాదర్ గారు వేదిక మీదకి రావాల్సిన పేరు చెప్పండి. మా నాన్న పేరు బండారి చంద్రమౌళి గారు. బండారి చంద్రమౌళి గారు, మీరు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లండి అందరూ కలిసి. అండ్ లెట్స్ ఇన్వైట్ మిస్టర్ బండారి శ్రీనివాస్ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ మా బావగారు ఉన్నారు, సాధు వంశీ చంద్. సో మన వంశీ చంద్ జగదీష్ గారి బ్రదర్ ఇన్ లా గారు, బావగారు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తన పేరు వంశీ చంద్ వేసుకున్నాం. వంశీ గారు వేదిక మీదకి వచ్చేయండి. అండ్ అలాగే మీ సిస్టర్ బండారి, ఇంకొక బ్రదర్ కూడా ఉన్నారు మీకు, వంశీ గారు. ఆల్ రైట్. అండ్ యువర్ సిస్టర్స్ నేమ్? బండారి ఝాన్సీ రచన. బండారి ఝాన్సీ రచన గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రైట్ నౌ తను సాధు ఝాన్సీ రచన. ఓ వావ్, రైట్ నౌ తను సాధు ఝాన్సీ రచన గారు అయ్యారు. సో లెట్ మీ కంటిన్యూ దాట్. సో నేను ఐస్ క్రీమ్ పార్లర్లో పనిచేస్తూ కొన్ని డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాడిని. అంటే షార్ట్ ఫిలిం షూటింగ్ అడిగితే నన్ను ఎందుకులే రావడం అది ఇది అనేవారు. ఎందుకు, మన దగ్గర ధైర్యం ఉంది, చేసేంత ఓపిక ఉంది అని చెప్పి కొన్ని డబ్బులు తీసుకొని ఇంకొంతమంది దగ్గర అప్పు తీసుకొని నేనే అప్పుడు 2016లోనే ఒక షార్ట్ ఫిలిం చేద్దామని. అంటే నాకెవరూ తెలీదు అప్పటికే. మా నాన్నగారు, సో అండ్ మా చంద్రమౌళి గారికి గట్టిగా చప్పట్లు. వాళ్ళ కళ్ళలు, బావగారు అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరిక. మా నాన్నగారు కొంచెం వెనక్కి, అందరూ కొంచెం వెనక్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. స్టేజ్. యా, థ్యాంక్ యూ. సో అదే నేను ఏదైనా ప్రయత్నం చేద్దామనే టయానికి నాకు అప్పటికే మా బావగారు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. తను డైరెక్షన్ డిపార్ట్మెంటే రైట్ నౌ డైరెక్టర్గా. ఇంకా చాలా యాడ్ ఫిల్మ్స్ కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈస్ ట్రయింగ్ నౌ
త్వరలో సినిమా కూడా రాబోతుంది. అండ్ బావ నేను కలిసి చేసిన షార్ట్ ఫిలిం పేరు ఏంటంటే ఇటీవరమే. నేను డైరెక్టర్గా, బావగారు డిఓపిగా అనమాట. అంటే ఒక ప్రయత్నం అనేది చేయాలనే ఉద్దేశం. మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటే ఏదైనా అవుతుందనే నమ్మకం మనకు ఉంటుంది. సో ఆ నమ్మకంతోనే మా బావని అడిగాను, తను చేశాడు. ఆ షార్ట్ ఫిలిం గురించి అని చెప్పి నేను హైదరాబాద్కి వచ్చా. చాలామంది అప్పుడు 2016-17 అంటే సోషల్ మీడియా ఫేస్బుక్తోని చాలామంది ఫిలిం మేకర్స్కి రిక్వెస్ట్ పెట్టేవాను అనమాట. ఎవరు అంటే పర్టికులర్ ఎడిటింగ్కి, డబ్బింగ్కి పర్టికులర్ టైం ఉంటుంది, గంటకి ఇంత అనేవాళ్ళు. అప్పట్లో మనం అంత పెట్టలేము. అప్పటికే 40,000 పైన అయిపోయింది నేను చేసిన షూటింగ్కి. 2 సార్లు షూట్ చేశాను, తట్టు నాకు నచ్చక. ఆ షార్ట్ ఫిలిం ఇంకా రిలీజ్ చేయలేదు. బట్ ఆ షార్ట్ ఫిలిం త్రూ ద్వారా నేను వస్తే నాకు పరిచయమైన 2 వ్యక్తులు ఎవరు అంటే రోహిత్ పెనుమచ్చ అండ్ క్యాంప్సేసి అని 2 వ్యక్తులు సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. ఇంకా వాళ్ళ దగ్గరికి అంటే నేను వరంగల్ నుంచి హైదరాబాద్కి ఏ సినిమా స్క్రీనింగ్ ఉన్నా కూడా ప్రసాద్ ల్యాబ్స్ కానీ, అన్నపూర్ణలో కానీ, అక్కడ రామానాయుడు స్టూడియోస్లో కానీ ఏది ఉన్నా నేను వరంగల్ నుంచి హైదరాబాద్కి వస్తూ ఉండేవాడిని. అలా శశి అన్న వాళ్ళకి, రోహిత్ అన్న వాళ్ళకి కొంచెం నచ్చి వాళ్ళు చేసిన వెబ్ సిరీస్ ఏంటి అంటే నిరుద్యోగ నటులు, ద జాబ్లెస్ యాక్టర్స్. తెలుగులో నిరుద్యోగ నటులు. యాక్టర్స్కి జాబ్ ఉండదు కదండి, యాక్టింగే జాబ్ వాళ్ళకి. అంటే ఇప్పటికి మన శ్రీనగర్ కాలనీ కానీ ఎక్కడైనా కానీ ఊరు వదిలేసి ఇంత దూరం వచ్చి ఏమేం చేద్దాం, ఎక్కడెక్కడ ఆడిషన్ ఉంటే ఎక్కడికి వెళ్దాం, మనకి ఏమైనా ఛాన్స్ వస్తుందా లేదా అనే ఉద్దేశంలో వెళ్ళి ఇప్పటికీ ఆడిషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి కొన్ని లక్షల మంది అంటే యాక్టింగ్లో వాళ్ళకంటూ ప్రూవ్ చేసుకుందామని చెప్పి. సో అలాంటి టైంలో నేను కూడా నాకు తెలుసు, నాకు ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళి ఫోటోలు పట్టుకొని తిరిగి నాకు అంత ఓపిక లేదు, నేను చేయలేననే నమ్మకం ఉండే. డైరెక్షన్ నాకు ఒక నమ్మకం ఉండే, సరే ఎంత కమాండింగ్ మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం చెప్పింది చేసేంత ఉంటుంది కాబట్టి డైరెక్షన్ చూస్ చేసుకున్నా. కట్ చేస్తే రోహిత్ అని చేసి వీళ్ళు ఏం చేశారంటే నన్ను యాక్టర్ చేశారు. అదే నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ త్రూ ద్వారా నాకు ఇప్పటికీ నా ఫస్ట్ సినిమా మల్లేశం, సెకండ్ పలాస, జార్జ్ రెడ్డి, ఊరికి ఉత్తరాన, నౌ 5th పుష్పలో సెలెక్ట్ అయ్యా. 2018లో నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్ వచ్చింది అండ్ 2019లో పుష్పకి సెలెక్ట్ అయ్యాను. 1 ఇయర్లోనే. అంటే ఇదేదో నేను గొప్పగా అని చెప్పట్లేదు, నా కోసం అంటే నాకంటూ ఒక సర్కిల్ని నేను క్రియేట్ చేసుకోవడానికి నేను చేసిన ప్రయత్నాల వల్ల వాళ్ళకి అంటే కొంతమంది సర్కిల్ ఉంటే మనం ఎవరో ఒకరు సినిమా చేసే ప్రయత్నంలో మనకు కొంతమంది నచ్చుతారు యాక్టర్స్, ఇంకొంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటారు. వాళ్ళ త్రూ ద్వారా సో వాళ్ళ త్రూ ద్వారా నాకు వచ్చిన ఛాన్సెస్. నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్ ఎంత ఉపయోగపడింది అంటే నేను పుష్ప 1 and 2 సో మచ్. సో పుష్పకి సెలెక్ట్ అయిపోయి 5 సంవత్సరాల వరకు ఇక్కడ దాకా వచ్చాను. సో మెయిన్ వేల్ మీరు చూసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ, సత్యగాని 2 ఎకరాలు కానీ, యాక్టర్గా నేను ప్రతి ఒక్క క్యారెక్టర్ని నేను దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటూ చేస్తూనే ఉన్నా. సో ప్రస్తుతానికైతే ఇది నా జర్నీ. ఇందులో ముఖ్య పాత్ర అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్పవచ్చు మనం. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్ మీద వీళ్ళు మాత్రమే మనకు కారణం అవుతారు అనేది అదే నిజం 100%. మా నాన్నగారే. సో తను రీసెంట్గా పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. నాకు సినిమాలు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఏంటి అంటే తన వల్లనే. అంటే చిన్నప్పటి నుంచి తను పద్యాలు పాడతారు, వన్ ఆఫ్ ద స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. సో ఇంట్లో తను పాటలు పాడడం, డ్రమ్స్ వాయిస్తాడు. ఇవన్నీ ఒక మనిషి ఇన్ని చేయగలడా అని తన్ని చూసి నేర్చుకున్నా. ఆ తర్వాత నాకు నేనేమైనా చేయగలనా అనేది నాకు క్వశ్చన్ మార్క్ వచ్చింది. మా నాన్న పాడతాడు, రాస్తాడు, మాట్లాడతాడు అండ్ పద్యాలు పాడతారు, కథలు చెప్తాడు. అది ఏదైనా సీన్ నెరేషన్ చేయాలి అంటే కనుక, ఏదైనా సిచ్యువేషన్ ఎవరికైనా చెప్పాలి అంటే కనుక చాలా బాగా నెరేట్ చేస్తాడు. అది నాకు ఎందుకు రాదు అని చెప్పి నేను ట్రై చేశా. అక్కడి నుంచి మొదలైందే అది నాకు ఒక బీజం లాంటిది. సో రైట్ నౌ ఒక చిన్న మొక్కలాగా ఉంది. అంటే నేను వృక్షం అవ్వడానికి టైం పడుతుంది. సో ఖచ్చితంగా అవుతుంది. మూల కారణం మాత్రం మా నాన్నగారే. ఈజ్ లైక్ మై రోల్ మోడల్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, లవ్ యూ. అండ్ మా బావగారు కూడా నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేస్తారు. హాయ్ చెప్పండి. మా బావగారు కూడా ఎప్పటికీ సినిమాల్లో అంటే మనకి సపోర్ట్ చేసేందుకు మన ఫ్యామిలీ ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. మా అక్క కూడా ఎప్పటికీ కూడా. సో ఇంకొక విషయం చెప్పాలి ఖచ్చితంగా.
సో ఒక జర్నీ మాత్రం చెప్పాను. ఇంకొకటి మధ్యలో వచ్చే మనకు కొన్ని కష్టాలు అంటారా, ఒడిదుడుకులు అంటారా, ఇంకేమైనా కానీ వాటిని ఎదుర్కొని ముందుకెళ్ళాలి అంటారు. వెళ్ళాలి, తప్పదు. అంటే నా లైఫ్లో కూడా కొన్ని ఉన్నాయి, అడ్డుబొట్లు కంటే పెద్దయండి. సో వాటిని అన్నిటినీ తట్టుకొని నేను ఆల్మోస్ట్ యాక్టింగ్ అంటే మామూలు అంటే ఒక డైరెక్టర్ అనుకున్న దాన్ని నువ్వు అర్థం చేసుకొని కో యాక్టర్తో నువ్వు యాక్టింగ్ చేస్తూ ఆ రియాక్షన్స్కి నువ్వు రియాక్ట్ అవుతూ ఆ సీన్ ఎంతవరకు పండిద్ది అనేది నువ్వు అర్థం చేసుకొని అండ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా యాక్టర్స్తో కానీ డైరెక్టర్స్తో కానీ. సో ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్కి తను అనుకుంది వచ్చిందా రాలేదా అనేది పక్కకు పెడితే ఎంతవరకు వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది తీసాక, ఆ సీన్ తీసాక, ఆ షార్ట్ తీసాక. సో యాక్టింగ్ అంత ఈజీ కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా అండ్ యాక్టింగ్ చేయాల్సిందే. ఎందుకంటే అది యాక్టింగ్ కాబట్టి, నా జాబ్ కాబట్టి, నాకు అన్నం పెడుతుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇక్కడ యాక్టింగ్లో ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ మీ కష్టాలని ఒక్క క్షణం మర్చిపోయి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన క్యారెక్టర్ని ఎంతవరకు డీల్ చేస్తున్నారు, ఎంతవరకు తీసుకెళ్తున్నారు అనేది ఆలోచించండి. ఉంటాయి, తప్పదు, ఆ డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. వన్స్ నాకు మాత్రం యాక్షన్ కట్ మధ్యలో నాకు ఇచ్చిన క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది. మీమెల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కెమెరా ముందుకు వచ్చిందంటే మన పాత్ర మనం ధరించాల్సిందే, మన పాత్ర మనం పోషించాల్సిందే. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్కి హ్యూజ్ అండి. మీకు చాలా రెస్పెక్ట్ డైరెక్టర్స్ అందరికీ. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ని సృష్టించాలంటే అది మీ వల్లే అవుతుంది. మీ మైండ్లో నుంచి వచ్చిన క్యారెక్టర్స్ని మీరు అనుకొని కొంతమందిని తీసుకొని ఒక సినిమా చేయాలని చెప్పి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు కదా. సో ఆ ప్రయత్నంలో ఇప్పటికీ కూడా కొంతమంది ట్రై చేసి ఓడిపోవచ్చు, ఇంకొంత దూరం వెళ్ళిపోయి వెనక్కి రావచ్చు. ఎందుకంటే డైరెక్షన్ అంటే మామూలు విషయం కాదు, డబ్బులతో ముడిపడ్డ విషయం. అండ్ ఇంకోటి, ఒక ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడానికి తను చేసే ప్రయత్నాలు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తిట్లు, ఎన్నో రకాల అవమానాలు భరిస్తే తప్ప ఇలాంటి ఒక స్క్రీన్ మీద తను తీసిన సినిమాని ఆడియన్గా మనం చూడలేము. So that is అది డైరెక్టర్ గొప్పతనం. సో అండ్ ఇంకా ప్రొడ్యూసర్స్ మీరు లేకపోతే సో మాలాంటి వాళ్ళు సినిమాలు చేయలేము. దట్స్ ఫర్ షూర్. ఓ మై గాడ్, అంటే ఇంకా చాలా ఉంది మీకు మాట్లాడడానికి. గట్టిగా చెప్పట్లు మన కేశవ. పుష్ప 1 కేశవ, పుష్ప 2లో కూడా కేశవ వేరే లెవెల్లో వచ్చాడు ఈసారి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మా అందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. అలాగే